హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పశ్చిమోత్తనాసనము. పశ్చిమోత్తనాసనం మనము చైర్ ద్వారా చేయబోతున్నాము. చైర్ ఒక మంచి ప్రాప్. ఇక్కడ కింద కూర్చోలేని వాళ్ళు చైర్పై కూర్చొని ఆసనాలు బాగా చేయవచ్చు. అయితే వృద్ధులు, బలహీనంగా ఉన్నవాళ్ళు లేదా ఏదైనా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకు ఈ చైర్ చాలా ఉపయోగకరపడుతుంది. ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని ఎక్కువగా చేసుకోవడానికి, ఆసనంలో చాలా డీప్గా వెళ్ళడానికి కూడా ఈ యొక్క చైర్ చాలా 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 ఉపయోగపడుతుంది. ఎలా అనేది ఈ ఆసనంలో చూద్దాము. మనం పశ్చిమోత్తనాసనం చేద్దాము. పశ్చిమోత్తనాసనానికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరమో చూసి దాని తర్వాత ఈ ఆసనం చేయబోతున్నాము. ముందుగా ఈ చైర్ని కొద్దిగా బయటికి జరిపేసి మనము కాళ్ళని సూటిగా పెట్టి కూర్చున్నాము. ఇలా కాళ్ళని సూటిగా పెట్టేసి కాళ్ళ వేలని ముందుకు వెనకాలకి అనాలి. ఇలా కాళ్ళ వేలని ముందుకు వెనకాలకి అనడం వలన కాళ్ళల్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఈ విధంగా మనము కాళ్ళ వేలు గుండ్రంగా తిప్పుదాము. రివర్స్ ఆర్డర్లో కూడా కాళ్ళ వేలని ఈ విధంగా తిప్పండి. ఇప్పుడు కాళ్ళని ఈ విధంగా షేక్ చేద్దాము. అలా షేక్ చేసి ఒక కాల్ని ఫోల్డ్ చేసి ఇలా పద్మాసనంలో పెట్టి చేతులని పైకి చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు కిందికి వెళ్తూ ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. రెండో వైపు కూడా కాలుని అలానే స్ట్రైట్ చేసి పాదాన్ని ఇలా ఫోల్డ్ చేసి తొడకి తగిలించి చేతులని ఇలా పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఇలా కిందికి బెండ్ అవ్వండి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. వీపుని కొద్దిగా గుండ్రంగా చేసినా పర్వాలేదు. తలని మాత్రం కిందికి తీసుకెళ్తూ ఉండాలి. అలా చేస్తూ తలని బాగా కిందికి తీసుకొని వెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసి చేతులని కిందికి పెట్టేసేయండి. ఇప్పుడు మనము పశ్చిమోత్తనాసనం చేయబోతున్నాము. రెండు పాదాలని అదే విధంగా స్ట్రైట్ చేసి ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. అయితే అందరి బ్యాక్లో, అందరి కాళ్ళల్లో, అందరి నడుములో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దేంతో వాళ్ళు వాళ్ళ కాళ్ళని పట్టుకోవడము లేదా ఈ విధంగా కాళ్ళని పట్టుకొని కిందికి వెళ్ళడము చేయగలుగుతారు. కొంతమంది ఇక్కడే ఉంటారు, కొంతమంది ఇక్కడే ఉంటారు. అయితే ఇలా ఉండడానికి కారణం ఏంటి? లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వలన, కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వలన వాళ్ళు ఇలా చేస్తారు. కొంతమంది మోకాలు ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా అవుతారు. అయితే మీరు ఇలా మోకాలని ఫోల్డ్ చేయవచ్చు, కానీ కొద్దిగా ముందుకు రావాలి. ఇలా లోవర్ బ్యాక్తో ముందుకు రండి. ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఈ విధంగా ఛాతీని రౌండ్ చేస్తూ మనం ఫార్వర్డ్ బెండ్గా వెళ్ళకూడదు. మనము ఈ విధంగా లోవర్ బ్యాక్ని యూస్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. అయితే లోవర్ బ్యాక్లో స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఈ స్టిఫ్నెస్ని పొడగొట్టడానికి ముందుగా స్టాండింగ్ ఆసనాలు, ఈ విధంగా లాటరల్గా బెండ్ అయ్యే ఆసనాలు అన్నీ చేసి
దాని తర్వాత ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ప్రయత్నించాలి. అయితే పృష్ఠ భాగాలను వెనకాలకి చేస్తూ లేదా పృష్ఠ భాగాల కింద ఏదైనా బ్లాక్ని పెట్టేసి కూడా ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వచ్చు. తలని ఎంత ముందుకు తీసుకెళ్లాలో అది ప్రయత్నిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. అలా కొంత సమయం పాటు కిందికి వెళ్తూ ఉండండి. అలా చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ తల కిందికి వెళ్తుంది. అయితే వీపుని కొద్దిగా రౌండ్ చేయండి, మరి ఎక్కువగా రౌండ్ చేయకూడదు. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఇదే ఆసనాన్ని చైర్పై చేయబోతున్నాము. చైర్పై ఎందుకు చేయబోతున్నాము? ఈ విధంగా చైర్ని మ్యాట్పై పెట్టేసి చైర్పై కూర్చుందాము. చైర్పై ఈ ఆసనం చేయడం వలన మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా ఒక కాలు తర్వాత ఇంకో కాలుని స్ట్రైట్గా చేయండి. స్ట్రైట్గా చేసి కాళ్ళ వేలని మన వైపు లాగండి. ఇలా వెనకాల మనము లీన్ అవుతూ కుడి కాలుని స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసి కాళ్ళ వేలని ముందుకు చేయండి. ఆ కాలుని ఇలా పైకి కిందికి చేయాలి. కాలుని కింద పెట్టేసి మన వైపు లాగండి. రెండో వైపు కూడా అలానే చేద్దాము. పాయింట్ చేసి నెమ్మదిగా కాలుని పైకి కిందికి చేద్దాము. అలా చేసి రెండో కాలుని కూడా మనము మన వైపే లాగి పెట్టాలి. ఇక పృష్ఠ భాగాలని వెనకాలకి చేయండి. వీపుని నిటారుగా చేద్దాము. వీపు ఇక్కడ నిటారుగా చేయడం చాలా అవసరము. కాబట్టి ఇలా కూర్చొని చేతులని పైకి చేసి కిందికి చేయడము, లేదా ఇలా కిందికి బెండ్ అవుతూ ఇలా సైడ్ వైపు బెండ్ అవ్వడము, ఇవన్నీ చేయవచ్చు. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత మనము సాధారణంగా చైర్లో వెనకాల వెళ్ళి కూర్చుంటాము. ఇలా వెనకాల వెళ్ళి ఇలా మనం కాళ్ళని స్ట్రైట్ చేయలేము, కానీ కొద్దిగా ముందుకు వచ్చేసి ఇలా కాళ్ళని సూటిగా చేయవచ్చు. ఇక్కడ వీపు కూడా నిటారుగా అవుతుంది. అలా అయిన వీపుని కిందికి బెండ్ చేయండి. చేతులతో చైర్ని అలానే పట్టుకోండి. బ్యాలెన్స్ తప్పకుండా ఉంటాము. అయితే కాళ్ళ వేలని ఇలా రిలాక్స్గా పెట్టకుండా మన వైపు లాగుతూ ఇలా బెండ్ అవ్వండి. మోకాల్లో కొద్దిగా బెండ్ అయినా పర్వాలేదు. ఇలా బెండ్ అవుతూ కిందికి రావాలి. అయితే చైర్పై కూర్చున్నప్పుడు ఈ యొక్క భాగంలో కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. అయితే మీరు ఏదైనా బెడ్షీట్ని చైర్పై పెట్టేసి కూర్చోవచ్చు. దాని తర్వాత ఇలా చైర్ కింది హ్యాండిల్ని పట్టుకొని కిందికి వెళ్ళి ఇలా తలని మనము మోకాళ్ళ వైపు తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఎల్బోస్ బెండ్ చేయాలి. ఎక్కడ మనకి ఈ ఆసనం తెలిసి వస్తుంది? ఈ హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఈ ఆసనము చాలా దృఢంగా బలంగా తెలిసి వస్తుంది. ప్రభావం కూడా అంత ఇంటెన్స్గా చూపిస్తుంది. కాబట్టి ఇంకొద్దిగా మనము సమయం పాటు ఇక్కడ ఉండడానికి ప్రయత్నించాలి. మోచేతులని బెండ్ చేస్తూ ఇలా కిందికి వెళ్ళండి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఇక్కడ కిందికి వెళ్ళాలి. వీలవుతే ఇలా చైర్ వెనకాల భాగాన్ని కూడా పట్టుకొని ఇంకా కిందికి వెళ్ళవచ్చు. కానీ ఈ యొక్క ఆసనం భుజాలపై ఎక్కువగా ప్రభావం చూస్తుంది. ఈ విధంగా పట్టుకున్నట్టయితే భుజాలు కాళ్ళు రెండిటిపై ప్రభావం చూపిస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా
మనము కాళ్ళని ఫోల్డ్ చేసుకొని కిందికి వచ్చి కూర్చోవాలి. చైర్ని కొద్దిగా వెనకాలకి పంపించండి. ఇలా పైకి వచ్చేయండి. కావాలంటే కాళ్ళని స్ట్రైట్ కూడా చేసి వేళ్ళని ముందు వైపు చేస్తూ ఇలా పైకి రావచ్చు. కిందికి వచ్చి ఈ ఆసనాన్ని 2-3 సార్లు చేయవచ్చు. అలా చేసి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పశ్చిమోత్తనాసనము. పశ్చిమోత్తనాసనం మనము చైర్ని ఉపయోగించి చేయబోతున్నాము. ఈ ఆసనము ఏ విధంగా చేస్తామో చూద్దాము. నార్మల్గా పశ్చిమోత్తనాసనం మనము కింద కూర్చొని చేస్తాము, కానీ ఈరోజు చైర్ని ఉపయోగించి ఆసనం చేయబోతున్నాము. హ్యామ్స్ట్రింగ్ కండరాలకి చాలా ఉపయోగం అయ్యే ఈ ఆసనము మన కాళ్ళని, హ్యామ్స్ట్రింగ్ కండరాలని చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. ముందుగా వార్మప్ చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి పెట్టి మన కాళ్ళ వేలని ముందుకు చేద్దాము, వెనకాల వైపు చేద్దాము, ముందుకు చేద్దాము, వెనకాల వైపు చేద్దాము. ఇలా కొన్నిసార్లు మనము కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయవచ్చు. దాని తర్వాత ఆ కాళ్ళ వేలని గుండ్రంగా తిప్పాలి. రివర్స్ ఆర్డర్లో కూడా కాళ్ళ వేలని తిప్పండి. దీని తర్వాత కాళ్ళ వేలని మన వైపు లాగి వీపుని నిటారుగా చేసి పెట్టి కుడి కాలుని కొద్దిగా పైకి చేసి పెట్టాలి. కుడి తొడలో ఉండే కండరాలని స్క్వీజ్ చేయండి. చేతులని నమస్కారంలో జోడించవచ్చు. దీంతో కుడి కాలులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కాలుని కింద పెట్టేసి రెండో కాలుని పైకి చేయండి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ కొంత సమయం పాటు అక్కడే ఉండాలి. కింద పెట్టేసేయండి. ఈ విధంగా 2 వైపులా మనం వార్మప్ చేసిన తర్వాత జాను శీర్షాసనం చేద్దాము. ఎడమ కాలు పాదాన్ని కుడి తొడకి తాకించండి. 2 చేతులని బాగా పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు తలని మోకాలు దగ్గర కంటే తలని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. నడుములలో ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వలేము. మీ చేతులతో కాలుని పట్టుకోవడానికి ప్రయత్నించండి. అలా పట్టుకొని ఆ నడుముని ఇంకా ముందుకు తీసుకొని రావాలి, వీపుని ఇంకా ముందుకు తీసుకొని రావాలి. ఇక్కడ స్పైన్ బాగా ఎక్స్టెండ్ అవ్వాలి, ముందుకు రావాలి. అలా చేసి చేతులని ఎక్స్టెండ్ చేసి ఆకాశం వైపు పైకి తీసుకొని రండి. మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా కొన్నిసార్లు మనము పైకి వెళ్ళడము, కిందికి వెళ్ళడము చేయాలి. అలా చేసి మనము వీపుని ఇలా సైడ్లో ట్విస్ట్ చేయాలి. సైడ్లో ఎందుకు బెండ్ అవ్వాలి? దాంతో మన వీపులో ఎక్స్టెన్షన్ అనేది బాగా వస్తుంది. మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళడానికి ఆస్కారం బాగా ఉంటుంది. 2 వైపులా అలా సైడ్లో బెండ్ అవుతాము. కొన్నిసార్లు ఇలా చేస్తూ ఉండండి. దాని తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించి కుడివైపు ట్విస్ట్ అవుతూ ఉండండి. దాని తర్వాత చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా మళ్ళీ బెండ్ అవ్వాలి. చూడండి, ఈసారి ఎక్కువగా బెండ్ అవ్వగలిగాము. ఇదే మనము రెండో వైపు కూడా చేయాలి.
రెండో కాల్ని కూడా స్ట్రైట్గా పెట్టండి. జాను శీర్షాసనంలో ముందుగా మనము సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. ఇప్పుడు మనము ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి, బాగా ట్విస్ట్ అవ్వండి. నార్మల్గా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ ఎడమవైపు ట్విస్ట్ అయ్యి కుడివైపు కూడా ఇదే విధంగా ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు మళ్ళీ ట్విస్ట్ అవ్వాలి. దీని తర్వాత రెండు చేతులని ఆకాశం వైపు పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. తలని బాగా ముందుకు తీసుకొని రావాలి. నడుములు బాగా ముందుకు రావాలి. కాళ్ళ వేలు మన వైపు లాగాలి. కాళ్ళ వెనకాల ఉండే ఈ హామ్స్ట్రింగ్ కండరంపై ప్రభావం పడాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసేయండి. ఇక మనము చైర్పై కూర్చుందాము. చైర్పై కూర్చున్నప్పుడు ఈ చైర్ ముందు భాగంలో కూర్చోవాలి. ఇప్పుడు కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు బాగా లాగి పెట్టాలి. ఇప్పుడు మనము చేతులని ఆకాశం వైపు పైకి చేద్దాము. అలా పైకి చేసి ఆ చేతులతో ఈ చైర్ కాళ్ళని పట్టుకోండి. అలా పట్టుకొని ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు నడుముని ఇంకా ముందుకు చేయండి. పృష్ఠ భాగాలలో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా బెండ్ అవుతూ తల మోకాల వైపు రాకుండా తల మోకాల కంటే ఇంకా బాగా ముందుకు వచ్చేలాగా చూడాలి. అయితే స్లిప్ అయి కింద పడిపోకూడదు. పడిపోకుండా ఇక్కడ ఒక బెడ్షీట్ని మనము వేసి ఆసనం చేయవచ్చు. పృష్ఠ భాగాల వెనక తొడ వెనకాల ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళ వేలని ఇంకా మన వైపు లాగుతూ ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. మళ్ళీ ఈసారి మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. చైర్ని సహాయంగా తీసుకుంటూ ఫార్వర్డ్గా బెండ్ అవుతూ తలని మోకాలకి తాకేలాగా కిందికి వెళ్తూ ఉండండి. మోచేతులని బెండ్ చేస్తూ ఉండండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఉండండి. ఇక్కడ అలానే ఉండి మనము లోవర్ బ్యాక్లో అలానే మన ముఖ్యంగా కాళ్ళ వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత పైకి వచ్చేసేయండి. చూసారు కదండి, పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు భుజాలకు చాలా మంచిది. నడుం భాగంలో ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. నడుం భాగంలో ఉన్న కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. అలాగే మన హ్యామ్స్ట్రింగ్ మజిల్స్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ ఆసనం. కిందికి వచ్చి కూర్చొని కౌంటర్ ఆసనాన్ని చేద్దాము. చేతులను ఇలా వెనకాలకి పెట్టేసి రెండు కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందు వైపు చేయండి. అలా చేసి పూర్వోత్తనాసనం చేద్దాము. పృష్ఠ భాగాలని పైకి లేపాలి. కాళ్ళ వేలని బాగా ముందుకు చేసి పృష్ఠ భాగాలని బాగా పైకి చేస్తూ కిందికి వచ్చి మళ్ళీ ఇంకొకసారి పైకి వెళ్ళి ఆ వేళ్ళని ముందుకు చేయండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించి రిలాక్స్ అయిపోవాలి. నార్మల్గా వచ్చి రిలాక్స్ అవ్వండి. కాళ్ళ హ్యామ్స్ట్రింగ్స్కి చాలా మంచిగా స్ట్రెచ్ తెచ్చే ఈ ఆసనము మనం చైర్ ద్వారా చేశాము. ఇలా కౌంటర్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలు, నడుం భాగంలో ఉన్న కండరాలు, అలాగే చేతులు భుజాలలో ఉన్న కండరాలు ఇవన్నీ బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్యామ్స్ట్రింగ్ కండరం చాలా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకుంటూ ఈ ఆసనాన్ని చేయాలి. అక్కడ ఎటువంటి మంటలు రాకూడదు. అలానే చైర్పై కూర్చుంటున్నాం కాబట్టి కాళ్ళ మడమలను ఇలా అంటున్నాం కాబట్టి ఈ యొక్క హీల్స్ దగ్గర మనకు పెయిన్ అవ్వచ్చు. అయితే ఇలా
మంచి కుషన్గా ఉన్న మ్యాట్ని కొని ఆ మ్యాట్పై అలా ఆసనాన్ని చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ ఈ మ్యాట్ కూడా అంత కంఫర్టబుల్గా అనిపించకపోతే మీరు ఏదైనా నీ ప్యాడ్ని అలా పెట్టుకొని లేదా బెడ్షీట్ని యాంకిల్ కింద పెట్టి ఆసనం చేయవచ్చు. ఒక బెడ్షీట్ని కూడా ఇలా చైర్పై పెట్టేసి ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా 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 బెనిఫిట్గా ఉంటుంది. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు. కాబట్టి మీరు మీ లోవర్ బ్యాక్ పెయిన్ కండిషన్ ఎంత డీప్గా ఉందో గమనించి డాక్టర్ సలహా మాదిరిగా ఒక మంచి యోగా టీచర్ దగ్గర ఆధ్వర్యంలో మీరు ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రలో పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.